ప్రతి జనరేషన్కి ఒక లెజెండరీ డైరెక్టర్ ఉంటాడు. మన జనరేషన్కి ఆ పేరు క్రిస్టఫర్ నోలన్. క్రిస్టఫర్ ఎడ్వర్డ్ నోలన్ 30 జూలై 1970న లండన్, ఇంగ్లండ్లో పుట్టారు. తన ఫాదర్ బ్రిటిష్ బిజినెస్ మ్యాన్, మదర్ అమెరికన్ ఫ్లైట్ అటెండెంట్ మరియు ఇంగ్లీష్ టీచర్. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. కేవలం 7 years ఏజ్లోన్ స్టార్ వార్స్ సినిమా చూసి ఇన్స్పైర్ అయి ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇంట్లో ఉన్న చిన్న కెమెరాతో షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేయడం స్టార్ట్ చేశారు. కాలేజ్లో ఇంగ్లీష్ లిటరేచర్ చదివినా తన ఫ్రీ టైం మొత్తం ఫిల్మ్ మేకింగ్ మీద స్పెండ్ చేశారు. ఫ్రెండ్స్తో కలిసి లో బడ్జెట్ షార్ట్ ఫిల్మ్స్ తీశారు. డబ్బు లేకపోయినా డ్రీమ్ని ఎప్పుడూ వాడుకోలేదు. 1998లో కేవలం $6,000 బడ్జెట్తో ఫాలోయింగ్ అనే మూవీ తీశారు. ఆ సినిమా క్రిటిక్స్ని ఇంప్రెస్ చేసింది. అప్పుడే హాలీవుడ్ దృష్టి నోలన్ మీద పడింది. ఆ తర్వాత 2000లో మెమెంటో రిలీజ్ అయ్యింది. రివర్స్ స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్తో వరల్డ్ మొత్తాన్ని షాక్ చేసింది. ఆస్కర్ నామినేషన్స్ కూడా వచ్చాయి. అప్పటి నుంచి నోలన్ జర్నీ వెనక్కి తిరిగి చూడలేదు. బ్యాట్మ్యాన్ బిగిన్స్, ద ప్రెస్టీజ్, ద డార్క్ నైట్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, డన్కర్క్, టెనెట్, ఆపెన్హైమర్. ప్రతి సినిమా ఒక మాస్టర్ పీస్ లాగా నిలిచింది. ముఖ్యంగా ద డార్క్ నైట్లో జోకర్ క్యారెక్టర్ సినిమా హిస్టరీని మార్చేసింది. ఇన్సెప్షన్ ఆడియన్స్ మైండ్ని ట్విస్ట్ చేసింది. ఇంటర్స్టెల్లర్ సైన్స్తో ఇమోషన్స్ని కలిపి క్లాసిక్ అయ్యింది. నోలన్ CGI మీద ఎక్కువ డిపెండ్ అవ్వారు. రియల్ లొకేషన్స్, ప్రాక్టికల్ ఇఫెక్ట్స్, ఐమాక్స్ కెమెరాస్ యూజ్ చేస్తారు. అందుకే ఆయన సినిమాలు చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఆయన వైఫ్ ఎమా థామస్ ప్రొడ్యూసర్గా చాలా సినిమాలకి సపోర్ట్ చేశారు. ఇద్దరు కలిసి సింకోపీ ఇంక్ అనే ప్రొడక్షన్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. 2023లో ఆపెన్హైమర్ రిలీజ్ అయి వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయ్యింది. ఈ సినిమాకి 7 అకాడమీ అవార్డ్స్, ఆస్కార్స్ వచ్చాయి. క్రిస్టఫర్ నోలన్కి బెస్ట్ డైరెక్టర్ మరియు బెస్ట్ పిక్చర్ ఆస్కార్స్ దొరికాయి. ఇది తన కెరియర్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇప్పుడు ఆయన నెక్స్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ ది ఆడిసీ. రచయిత గ్రీక్ ఎపిక్ని మోడర్న్ టెక్నాలజీతో ఐమాక్స్ స్కేల్లో ప్రపంచానికి చూపించడానికి సిద్ధం అవుతున్నారు. క్రిస్టఫర్ నోలన్ లైఫ్ మనకి చెప్పే మెసేజ్ ఒక్కటే: బడ్జెట్ చిన్నదైన పర్లేదు, డ్రీమ్ పెద్దది ఉండాలి. టాలెంట్, హార్డ్ వర్క్, పేషెన్స్ ఉంటే ప్రపంచం మొత్తం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది.